మీరు ఎదురుగుండా ఉంటే నల్ల డార్లింగ్ ఇది చెప్పే సినిమా దెంగెట్టే డార్లింగ్. డార్లింగ్ హౌ ఆర్ యు? వచ్చేసారా? మీకు ఏమైంది డార్లింగ్ మీ ఫ్యాన్స్ కొంచెం గట్టిగా ఇచ్చి పడేస్తారు. అదే కొంచెం విల్లా నెంబర్ చెప్పాను కదా, హిట్ కాకపోతే చూసుకోండి అని బాగా చూసుకుంటున్నారు డైలీ. మీరేమన్నా తిన్నారా? తినండి డార్లింగ్, మీ ఫ్యాన్స్ ఇప్పుడే బాగా ఇచ్చారు, గట్టి కొట్టారు. అయితే చికెన్ బిర్యానీ అవన్నీ వద్దు డార్లింగ్, పోయే దారిలో మళ్ళీ ఇచ్చి పడేస్తారు. కానీ అయితే రాజస్థాన్ పార్ట్ 2 అనుకున్నాం కదా, ఇది పార్ట్ 2 డార్లింగ్. అయితే తాజ్ చచ్చిపోయాడు కదా. థ్యాంక్స్ అంటాడే. ఓకే జై. అది తాతకి అన్నుంటే డార్లింగ్ వద్దు డార్లింగ్. అది డార్లింగ్ పార్ట్ 1 లో క్రొకోడైల్ని చంపేసినాం కదా. అవునవును, అది ఫ్రై చేశారు, మరి మీరు తింటారా? లేదు డార్లింగ్, ఆల్రెడీ మీ ఫ్యాన్స్తో తింటూనే ఉన్నాను నేను. 500 CRతో ప్లాన్ చేస్తున్నాడు డార్లింగ్. అది నా బడ్జెట్ కదా. అవును డార్లింగ్, ఇప్పుడు ఎట్లా? లోన్ తీసుకుంటా డార్లింగ్. నాది విల్లా ఎల్లుండి అమ్మేయాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు తాతకి నాన్నమ్మకి ఒక రొమాంటిక్ సీన్ పెడదాం అనుకుంటున్నాను. మీరు రాజా సాబ్ తీసి తాతా సాబ్ అని పెట్టుకో. మీకు కిస్సెస్ కంఫర్టే కదా. అది మా డూప్ చూసుకుంటాడు. నాకు ఈ మధ్య షూట్కే రాబుద్ది కావట్లేదు, కిస్ నేను చేస్తాను. అదే డార్లింగ్, అవుట్డోర్ ప్లాన్ చేస్తాను డార్లింగ్. మీకు ఓకే కదా? సరే డార్లింగ్, సరే ఓకే. బ్లూ స్క్రీన్ వేసేసుకో మా ఇంటి వెనకాల ఉన్న అక్కడ.